దౌలతాబాద్ మండలంలో పలు గ్రామాల్లో మహిళా సమైక్య భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అహ్మద్నగర్, గాజులపల్లి, దొమ్మాట, పోసానిపల్లి, ఉప్పరపల్లి, దౌలతాబాద్ గ్రామాల్లో ఆయన పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జనగాన, మల్లారెడ్డి, జల దుర్గాప్రసాద్, పడాల రాములు, ఐలాపురం కనకయ్య యాదవ్, మద్దెల స్వామి, గణేష్ పంచమి, కోమటిరెడ్డి పద్మారెడ్డి, అనురాధ, బండారు లాలు, బొక్కల నాగరాజు, దాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అరే ఉండదా వీరే కొట్టు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. అందరు వార్డు నెంబర్లు కొట్టు. ఇంకెవరన్నా ఊరోళ్ళు మర్చిపోయి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఫ్లెక్స్ మంచి నారాజు పెడితే అయిపో. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ. ఎట్లుంటారు భయ్ కృష్ణ బాధ తీసుకోరా మీరే చెప్తారే ఏమైందిరా ఆయన ఫోటో తీని జరగాలి కొంచెం లైట్ లైట్ గా కొంచెం కొంచెం అంతే ఎక్కదు చెప్పినా
ఇంకెంకొక అన్న ఇటు చూడాలి ఒకసారి సార్ ఒకసారి రైట్ రైట్ సిద్దిపేట పర్యటనకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నర్మెట్ట ఆయిల్ ఫామ్ ప్రారంభోత్సవంలో దుబ్బాక నియోజకవర్గానికి యంగ్ ఇండికేటెడ్ స్కూల్ తక్షణమే శాంక్షన్ చేయాలని కోరినప్పుడు జాగా ఎక్కడ కూడా అవైలబుల్ లేదు. దుబ్బాక నియోజకవర్గంలో రాష్ట్రంలో 2 నియోజకవర్గాలనే చాంద్రాయణగుట్ట, శేర్లింగంపల్లి, దుబ్బాక ఈ 3 కాన్స్టిట్యున్సీలనే ల్యాండ్ అవైలబుల్ లేదు. ఎక్కడైతే అనువుగా ల్యాండ్ దొరుకుతుందో మన ల్యాండ్ ముందు చూడు మన ముఖ్యమంత్రి గారి సూచన ప్రకారం మాసాన్పల్లి దగ్గర కావచ్చు, తోట మండలం, దౌలతాబాద్ మండలంలో కావచ్చు 2 ల్యాండ్లు కూడా ఐడెంటిఫై చేసి గౌరవ మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు కూడా కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ఏదైతే నియోజకవర్గానికి అందరికీ సౌకర్యంగా ఉంటుందో మరి దానికి లెటర్ అండ్ ఆర్డర్స్ కలెక్టర్ గారు కూడా ఆదేశించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 200 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేసినందుకు దుబ్బాక ప్రజల తరఫున, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఇక్కడ గెలిచిన నాయకులు సిద్దిపేట నాయకుల దగ్గర దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిని తాకట్టు పెడితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవం కోసం సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్లనే అభివృద్ధి చెందింది. టీఆర్ఎస్ పాలన ఆ గెలిచిన నాయకులు దుబ్బాక అభివృద్ధి తుంగలో దొక్కి ఆ రోజు సిద్దిపేట నాయకులు వతాస్తు పలికిండ్రు. మరి ఈరోజు మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాక నియోజక ఆత్మగౌరవం కోసం ఉత్తమ్ రెడ్డి గారు ఏ విధంగా దుబ్బాక అభివృద్ధి ఆత్మగౌరవం కోసం పోరాడి అభివృద్ధి చేసిండో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు దుబ్బాక నియోజకవర్గానికి రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ శాసనసభ్యులు లేకున్నా మా సమగ్ర అభివృద్ధి జరగాలి ప్రతి నియోజకవర్గం, ఇది ప్రజాప్రభుత్వం, మళ్ళా దుబ్బాక అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన నిర్లక్ష్యానికి గురైన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని చెప్పి 200 కోట్ల రూపాయలు ఇచ్చి యంగ్ ఇంటిగ్రేటర్ ఇచ్చినందుకు మరొక్కసారి దుబ్బాక నియోజక ప్రధాన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. జై కాంగ్రెస్.